పండు తీసుకొని నైవేద్యం పెట్టడానికి ఈ అక్షరం తీసుకొని చివరిలో 5 లింగాలు చూసారా అక్కడ పెట్టండి, అక్కడే పెట్టండి. ఈ లాస్ట్లో 5 లింగాలు వేయండి. యమమావాహయామి, చిత్రగుప్తమావాహయామి, చిత్రమావాహయామి, నందీశ్వరమావాహయామి, బహిశ్చండీశ్వరమావాహయామి. లోపల సింగల్ పెద్ద లింగం ఉంటుంది అక్కడ మూల, అక్కడ అంతఃచండీశ్వరమావాహయామి, స్థాపయామి. యమ చండీశ్వర చిత్రగుప్త చిత్ర అంతఃచండీశ్వర బహిర్చండీశ్వర దేవతాభ్యో నమః. కించిత్ నైవేద్యం సమర్పయామి. పళ్ళ మీద నీళ్ళు జల్లని అమృతోపస్త్రమసి అంతఃచండీశ్వర బహిర్చండీశ్వర దేవతాభ్యో నమః. శివనిర్మాల్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ప్రధానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి. ఇందులో పువ్వు తీసుకోండి. చెప్పండి. కైలాసపీఠే అందరూ కైలాసపీఠే సాంగాభరణ సహిత మహాలింగాత్మక మహాపార్థివేశ్వర స్వామినే నమః. అంతశ్చండీశ్వర బహిశ్చండీశ్వర దేవతాభ్యో నమః. సమనిర్మాల్యం సమర్పయామి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం క్షమస్వ దాసోయం ఇది మాం మత్వా రక్ష పరమేశ్వర పరమేశ్వరాయ నమః. అపరాధ నమస్కారం సమర్పయామి. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఏదో రకమైన తప్పులు చేసే ఉంటాం. మంత్రపూర్వకంగా మేమై ఉండొచ్చు, క్రియపూర్వకంగా మీరై ఉండొచ్చు. ఎలాంటి తప్పులైనా సరే క్షమించమని చెప్పి ఒకసారి నెంబర్ వేసుకున్నాం. అపరాధ నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు వచ్చి చక్కగా వీటి మీద వేసుకునండి. ఈ దండం పెట్టుకుని అలా తిరిగేసి వచ్చేయండి. అప్పుడు వేసేసుకోండి. లోపల వేసేయండి. ఆదాల దగ్గర వేయాలి. ఇప్పుడే సరిపోతుంది.